మంగ్లీ ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి మనం వింటున్నటువంటి పేరు. మంగ్లీ, మధు, హిమకాంత్ రెడ్డి, మరొక వైపు శివ చౌహాన్, భరత్ చౌహాన్, శైలజ, ఇట్లా ఈ పేర్లన్నీ వింటా వస్తా ఉన్నాం. ఇక మంగ్లీకి సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ అనుకోకుండా అది బయటకు వచ్చింది. దానిలో గద్వాలకు సంబంధించినటువంటి వ్యక్తే నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ మంగ్లీ దానిలో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తా ఉన్నాం. ఇక గద్వాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పేసి తొలి వెలుగు ఆలోచించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ కేసులో మొదటి నుంచి కూడా బాధితుల పక్షాన ఉంటున్నటువంటి గద్వాలకు సంబంధించినటువంటి తిరుమలేష్నే తను ఆ పదజాలంతో మాట్లాడినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనతో పాటుగా తిరుమలేష్ ఉన్నారు. అసలు తిరుమలేష్ ఏమనుకుంటా ఉన్నాడు, ఆ పదానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా తను రెస్పాండ్ అవుతాడో అది తెలుసుకుందాం. బ్రదర్, మీరు చూసినట్టున్నారు, ఆ ఆడియో కూడా విన్నట్టున్నారు. ప్రత్యూష ఫోన్లో నుంచి మంగ్లీ మాట్లాడినటువంటి మాటలు అవి మేము ఇక్కడ ప్రస్తావించలేము, కానీ ఆ మాటలు మీరు విన్నారు కదా, ఏమనుకున్నారు? అసలు అది మీ గురించే అనుకోవాలా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా గద్వాల నుంచి వెళ్ళి ఈ బాధితుల వెంట ఇంకెవరైనా నడిపిస్తూ ఉన్నారా? మంగ్లీ గారు ఎవరిని అనుకుంటే వారిని. ఎందుకంటే నేనైతే బాధితుల పక్షాన మొదటి నుంచి బాధితులు వచ్చి నాకు సమస్య చెప్పుకున్నారు కాబట్టే ఈ సమస్య నుండి నేను కూడా తొలుకొని పక్కకోవాలనే కోణంతో ఈరోజు మంగ్లీ గారు నా మీద దుర్భాషలాడి అపజల పదాలు కూడా వాడిందని నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మంగ్లీ గారికి క్లియర్గా చెప్పిన, మీరు సోదరి అని చెప్తున్నాగా కూడా మీరు తమ్ముడు అంటే ఒరేనండి, నష్టం లేదు. కానీ వాడు, వీడు, ఆ మెంటల్ నా కొడుకు, అవన్నీ ఈ పదాలు వాడాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి తప్పు చేయకపోతే, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మంగ్లీ గారికి స్పష్టంగా, మీరు ఎటువంటి తప్పు చేయకపోతే బాధితుల పక్షాన వచ్చి నిలబడండి, బాధితుల కోసం పోరాడండి. మీరే చెప్పిర్రు బాధితులకు స్వయంగా నేనుండి న్యాయం చేపిస్తా అని చెప్పిర్రు. మీరు బాధితుల పక్షాన ఒక్కరోజు వచ్చి నిలబడండి. వాళ్ళని పక్కన నిలబడడానికి మీకు బాధ అనిపిస్తుందా? వాళ్ళు ఒకవేళ తగిలితే మీరేమన్నా గలీజ్ అవుతా అనుకుంటుర్రా? వాళ్ళని ముట్టుకోనిక కూడా మీకు ప్రాబ్లం అనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళని చూడని కూడా చూస్తలేరు. మీరు ఎక్కడో దూరంగా ఉండి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎక్కడో దూరంగా ఉండి ఫోన్ల ద్వారా అందరినీ మ్యాన్కులేట్ చేసి కుల సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈరోజు బాధితులు ప్రస్తుతం కూడా రోడ్డున పడి తిరుగుతున్నారు. వాళ్ళు సుమారు ఒక 18 రోజులైంది కంటిన్యూగా రోడ్డు మీదే ఉన్నారు, తిండి తిప్పలు మానేసి. మీరేమో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. అంటే మీరు బాధితుల పక్షాన ఉన్నారు అనేది ఎంత నిజమో, మంగ్లీ మిమ్మల్ని అన్నది అన్నటువంటి విషయము నిజమేనా అంటే ఏం చెప్తారు? అంటే మొదటి ప్రశ్న సేమే, కానీ ఇంకా ఎవరైనా గద్వాల నుంచి వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? అసలు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి నేనే ఉన్నా కాబట్టి వారు నన్నే అన్నారు, అది నాకు క్లియర్గా తెలుసు. అయినా కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు బాధితులు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు నష్టపోయినారు కాబట్టే మనం వాళ్ళ పక్షాన ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు మేజర్గా చెప్పాలంటే, ఎట్లా తిరిగి ఈ యొక్క తిరుమలేష్ని బ్లేమ్ చేసి, ఈ యొక్క తిరుమలేష్కి రకరకాల వాళ్ళతో మేము డాగ్ లేపించి ఈయనని రెచ్చగొట్టి పక్కకు పంపిస్తే ఇంక ఇక్కడ ఎవడు లేడు. ఎవడు లేకపోవడం ఏంటంటే, నేను ఉన్నా లేకున్నా నాలాంటి వాళ్ళు 100 మంది వస్తారు బాధితుల పక్షాన. ఈరోజు ఇంతమంది మీడియా ఛానళ్ళు, ఇంతమంది పోలీసు వాళ్ళు కూడా ఈరోజు బాధితులకు సాయం చేస్తుర్రు. కేవలము పోలీస్ అటెన్షన్ని, మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయనికనే మీరు ఇటువంటి పదజాలం యూజ్ చేస్తున్నారని నేను క్లియర్గా చెప్తున్నా. ప్రధానంగా ఆమె మాట్లాడుతున్నటువంటి దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఈ కేసుకు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు కదా, ఒక మధు మాత్రమే అరెస్ట్ అయ్యిండు ఇప్పటి వరకు మొత్తం మీద చూసుకుంటే. ఇంకా ఎవరికి సంబంధించినటువంటి విషయంలో డీటెయిల్స్ రావట్లేదు. మీరేమైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారా? ఈ బాధితులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ దానికి ఈ యొక్క న్యాయానికి సంబంధించి, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులకు సంబంధించి ఏమైనా కొలిక్కి రాబోతా ఉందా అంటే ఏం చెప్తారు? అవును, 100% ఇప్పటివరకు మధు మాత్రమే అరెస్ట్ అయ్యిండు. తర్వాత భరత్ చౌహాన్ అరెస్ట్ కావాల్సింది ఉంది, శైలజ చౌహాన్ గారు అరెస్ట్ కావాల్సింది ఉంది. పోత మధు అనే వ్యక్తి హిమకాంత్ రెడ్డి పేరు కూడా రాపించిపోయిండు. హిమకాంత్ రెడ్డి కూడా ఈ యొక్క అరెస్ట్ అయ్యి దీనికి ఏం సంబంధించిందో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, హిమకాంత్ రెడ్డి ఈరోజు తప్పు చేసిండా లేదా సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా బాధితులని ఆయననే తోలుకొచ్చిండు. బాధితులకు అండగా ఉండయి మా దగ్గరకు తీసుకొచ్చిన వ్యక్తి కూడా హిమకాంత్ రెడ్డి, మరియు కొందరు ఒక 30-40 మంది వ్యక్తులు ఆ రోజు వచ్చారు. అందులో హిమకాంత్ రెడ్డి కూడా వచ్చింది. నిన్న రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక 2 వీడియోలు రిలీజ్ చేసిండు. దానిలో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మంగ్లీ నేను పనిచేసినటువంటి ఆ ఆఫీస్కి వచ్చిండు, ఏదైతే గోకులానంద ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి ఆఫీస్కి మంగ్లీ 3-4 సార్లు వచ్చింది, అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటివి కూడా ఉన్నాయి, నేను కొన్ని ఫోటోలు తీసిన అంటూ తొలి వెలుగు వేదికగానే తను కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. మీరేమైనా రమేష్ను అటాచ్ చేయడమో, లేకపోతే రమేష్ మీ దగ్గరికి వచ్చి కలవడమో,
రమేష్కు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు ఇంట్రాగేషన్ ఏమైనా జరుగుతూ ఉన్నాయి? రమేష్ గారు మొట్టమొదటి నా దగ్గరికి వచ్చిర్రు. ఆయన వచ్చి ప్రతిదీ కూడా నాకు చెప్పిండు. కానీ నేను ఒకటే చెప్తున్నా మంగళి గారికి, నా వీడియోలు మీరు చూడకపోయినా పర్లేదు, బాధితులు మీరు చూడకపోయినా పర్లేదు, రమేష్ ఇంటర్వ్యూ మీరు చూడండి, రమేష్ మాటలు మీరు వినండి. రమేష్ ఏం చెప్తుండో ఒక్కసారి స్పష్టంగా తెలుసుకొని ఈరోజు మంగళి గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నటువంటి కులస్తులు కూడా కుల వివక్షతో, ఇప్పుడు మీరు ఓని కులాన్ని మంగళి గారికి ఏమన్నా అయితే మేము ఇట్లా రెచ్చిపోతాం అంటున్న వాళ్ళు ఒక్కసారి రమేష్ వీడియోని చూడండి. రమేష్ కూడా మీ కులానికి చెందినవాడే. మీరు ఏం చేసిర్రు, మీ బండారం ఏందనేది కూడా రమేష్ కళ్ళకు కట్టినట్టు క్లియర్గా ఒక వీడియో రూపకంగా బయట పెట్టిండు. ఒక టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిర్రు. మీరు బాధితులను చూడకపోయినా ఎవరు చూడకపోయినా రమేష్ని చూడండి, మీరు తప్పు చేశారా లేదనేది రమేష్ నోటనే మీకు తెలిసిపోతుంది. ఇంకా బాధితులు కనబడతా ఉన్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకా 10-15 మంది కనబడతా ఉన్నారు. ఏంటి అసలు ఆ సంఖ్య ఇంకా పెరుగుతున్నట్టు కనబడతా ఉంది. మేము నిన్న చూసినటువంటి వాళ్ళు ఇంకా పెరుగుతున్నారు. ఈరోజు కొత్తగా ఇంకా 3-4 వచ్చినట్టున్నారు. అసలు ఈ సంఖ్య ఏంటి అంటే ఎంత చెప్తారు మీరు? రోజుకి 30 నుంచి 40 మంది రోజు హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. మీరు వెళ్ళండి అయ్యా ఇండ్లకంటే కూడా మేము ఇండ్లకి వెళ్తే మాకు అప్పులోళ్ళు ఇండ్ల కాడ వచ్చి కూర్చుంటుర్రు. మా అమ్మ నాన్నలు మా ముఖం చూడడానికి కూడా అసహించుకుంటుర్రు. కానీ ఏ ముఖం పెట్టుకొని మేము పోవాలి? మేము ఇంత డబ్బు ఈరోజు చదువుకున్నాము, కానీ గాడిదలు కాసిన దానికంటే మా పరిస్థితి ఘోరంగా అయింది. మేము ఇంట్లో పోవాలంటే అంతో ఇంత డబ్బు పట్టుకొని పోవాలని వాళ్ళు రోడ్ల మీద ఈ రోజు వరకు ఉత్త చేత నిలబడుకొని ఉన్నారు. ఏడు అన్నం దొరికితే ఆడ అన్నం తినుకుంటున్నారు వాళ్ళు. ఒక అబ్బాయి గట్టు మండలంకి సంబంధించిన అబ్బాయి, ఆ అబ్బాయి పెళ్ళి రేపు 26వ తారీఖు రోజు ఉంది. వాడు మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాడు. అరే బాబు నీ పెళ్ళి ఉంది కదా వెల్లురా అంటే కూడా నేను ఏం ముఖం పెట్టుకొని పోవాలన్నా, నా పెళ్ళి ఆగిపోయినా పర్లేదు, నేను అందరితో పాటు ఉండి ఖచ్చితంగా అందరికి న్యాయం జరిగితే నాకు న్యాయం జరుగుతుంది. అరే వాళ్ళకి వచ్చిన రోజు నీకు ఇప్పిస్తా పోరని బలవంతంగా వాడిని పంపించాల్సింది జరిగింది. ఎందుకంటే పెళ్లి ఫిక్స్ అయింది, అతను ఈ బాధలో ఉన్నాడు. పంచే సమయంలో ఆయన ఇటు తిరుగుతుండు. ఆయన 25 లక్షల రూపాయలు పెట్టింది. ఇందులో 25 లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పులోళ్ళు పెళ్లి ఫిక్స్ అయ్యి కూడా ఆ పిల్లోని పెళ్లి పందిరి వేసే సమయంలో కూడా అప్పులో ఇంటి దగ్గర కూర్చుంటురు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆనందంగా ఉండాల్సిన క్షణంలో ఇదొకటి. ఇప్పుడు ఆనందంగా ఆయన జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్య ఘట్టం. అటువంటి ముఖ్య ఘట్టంలో కూడా ఈరోజు శోభకు గురై ఎంత ఇబ్బంది పాల్పడుతున్నాడు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళ శాపం కూడా మీకు తగులుతుంది. ఎవరైతే మంగళి గారికి సపోర్ట్ చేసి మంగళి గారిది తప్పు లేదు, మంగళి గారికి దీనిలో సంబంధం లేదు, అసలు సరే మంగళి గారికి సంబంధం లేకపోతే ఒకటి చెప్తున్నానయ్యా, రమావతి మధు మీద మంగళి గారు ఎందుకు కేసు పెట్టలే? పెట్టినా అంటున్నారు కదా. నేను కోకాపేటలో కేసు పెట్టినా, సుబ్బారావు మీద ఎట్లయితే కేసు పెట్టినో మధు మీద కూడా పెట్టినా అంటున్నారు. కానీ ఎఫ్ఐఆర్ అయితే రాలేదు. మరి దానికి సంబంధించి ఏం చెప్పారు? మీరే చూస్తున్నారన్నా, ఇన్ని మీడియా ఛానల్స్ వారు ఈ యొక్క బాధితుల గోస రోజు చూపిస్తున్నారు, రోజు వింటున్నారు. ఒక్క చోటనే ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక లెటర్ కానీ ఏడైనా ఉందా? ఉంటే చూపెట్టండి. మీరు ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చిండ్రు, ఏ డేట్ నాడు ఇచ్చారు? ఈరోజు ఎంత వెక్కిరింత చేష్టాలుగా కనిపిస్తున్నాయంటే ఆమె మాట్లాడుతున్న భాష, ఆ రోజు నా మీద ఏదైతే పదజాలం యూజ్ చేసిందో మీరు దేనికోసం చేసిరు ఆ రోజు ప్రత్యూష నాయక్ గారికి? అంటే తిరుమలేష్ అనేటోడు ఎవడో వాడిని కనుక్కో, వాడు అటు సైడ్ ఉంటాడు అంటే కనుక్కోండి. మీరేం చేస్తారండి? నేను ప్రజెంట్ కూడా హైదరాబాద్లోనే ఉంటానండి. నా ఊరు చెప్పినా నా కార్డు ఇచ్చిన మీకు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నట్టుంది కదా. నీ ఫోన్ నెంబర్ మీరు ఏమన్నా మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? ఫోన్లలో ఆమె ఫోన్ నెంబర్ అడుగుతున్నట్టుగా దానిలో ఆడియోలో వినబడతా ఉంది. స్వయంగా నేను మంగళి గారు కలిసే నా విజిటింగ్ కార్డు ఇచ్చిన. నా విజిటింగ్ కార్డు ఆమె జోబులో పెట్టుకొని కూడా ఈరోజు మందిని ఎంక్వైరీ చేస్తుందంటే కేవలం మందిని డైవర్షన్ చేయనికనే. అంటే ఈమె నిజంగా ఏం తెలియని శుద్ధపూసలా ఉంది. పాపం కదరా మన మంగళిని ఇంత అన్యాయ పాలు చేస్తుర్రు అని అవతలలో అనుకోవాలని ఆమె ఈరోజు ఈ భాష యూజ్ చేస్తుంది. అంటే ఏంటి మీరు ఫైనల్గా ఇంటెన్షన్ ఏంది? బాధితుల కోసమా? ఈ మంగ్లీ ఇటు బంజారాకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మీరు ఎవరినైతే అటాచ్ చేసినటువంటి సుబ్బు పైన మీ పైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే మాట్లాడతారో బాధితుల పక్షాన వాళ్ళందరిపైన కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు ఏం జరగబోతుంది అనుకుంటాం? నేను ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నానా, ఎవరి లాభాల కోసం నేను పాల్పడతలేను. బాధితులకు న్యాయం చేయాలనే పోరాడుతున్నా. బాధితులకు ఈ రోజు ఇప్పటికిప్పటికి న్యాయం జరుగుతుందంటే కూడా అంతకని మించిన సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళ ముఖాల్లో కనీసం ఇట్లా ఆరిపోయినాయి ముఖాలు. చావు కనపడుతుంది చూడండి, అట్లా కనిపిస్తుంది వారి ముఖాల్లో. ఒక్కసారి వాళ్ళ ముఖాలని మంగ్లీ గారు కానీ మంగ్లీ గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు కానీ ఇప్పుడు ఎవరైతే మెయిన్ వాళ్ళు దూరం ఉండి ఈ యొక్క కథని రాంగ్ డైరెక్షన్ నడుపుతున్నారో వాళ్ళు స్వయంగా చూడాలా. ఒకవేళ వారు వీళ్ళని కానీ గుర్తించకపోతే వీళ్ళు అనుభవిస్తున్న దానికంటే రెట్టింపు మీరు ఇంకా అనుభవిస్తారని నేను చెప్తున్నా.
కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యంగా అభిషేక్ నాయక్ అనేటువంటి పేరు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్కి, ఒక డిజిటల్ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి దానిలో మధుతో పాటుగా వెనకాల వచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళేమో దొరకట్లేదు, ఈ అభిషేక్ నాయక్ ఏమో ఓపెన్గానే తిరుగుతూ ఉన్నాడు. అసలు ఏంటిది వాళ్ళ పాత్ర గురించి? ఇప్పుడు ముఖ్యంగా అభిషేక్ నాయక్ అంటే ఆయన కూడా ఈ యొక్క మధు గారి బినామీ అని అందరు చెప్తున్నారు. ఓకే. ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు, మధుకు నాకు ఈ సంబంధం ఉంది, ఇది లేదని. ఆయన పేరు మీద కూడా కొన్ని భూములు పెట్టిండని కూడా చెప్పిర్రు. అండ్ ముఖ్యంగా అభిషేక్ నాయక్ అనే వ్యక్తి కూడా కర్నూలుకి వచ్చిండు, డోన్కి వచ్చిండు, అన్ని చోట్లకు వచ్చి అక్కడ మీటింగులు కండక్ట్ చేసి నేను పెట్టుబడి పెట్టినా, నేను ఈ పలానా స్థాయిలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, మీరందరూ కూడా పెట్టండి అని అందరిని మోటివేట్ చేసిండు ఆయన. ఇక్కడ కూడా ఆయన ప్రధాన పాత్ర ఉంది. ఓకే. మిమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఇదంతా చెప్తా ఉన్నారు కదా, మంగ్లీ కూడా చూస్తూ ఉంటుంది. మంగ్లీకి చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటే, ఈ బాధితుల పక్షానైనా మిమ్మల్ని అట్లా మాట్లాడినటువంటి విషయంలోనైనా ఏమైనా చెప్పదలుచుకుంటే? మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, మీరు నన్ను ఏ విధంగా ఊహించుకున్నా పర్వాలేదు, కానీ నేను మంగ్లీ అక్క గారికి ఒకటే చెప్తున్నాను, మీరు బాధితుల పక్షాన వచ్చి వారికి న్యాయం జరిగే విధంగా మీరు చేయండి అని ఇది మాత్రం కోరుకుంటున్నాను. మిమ్మల్ని దోషి అని కూడా ఎవరు అనట్లేదు. మీరు వచ్చి న్యాయం చేస్తానని చెప్పారు కాబట్టి, ఇది మీ వల్లనే ఇంత దూరం పోయింది, మిమ్మల్ని నమ్ముకునే వీళ్ళు పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సిన అవసరం 100కి 3 ఉందని నేను స్పష్టంగా చెప్తూ మంగ్లీ అక్క గారిని కోరుకుంటున్నాను.